హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 19th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మన కొత్త కాన్సెప్ట్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే కాంబినేషన్స్. సో ఇందాక డిస్కస్ చేసిన వీడియోస్లో మన ఈ P&C సిరీస్లో అన్ని పెర్మిటేషన్స్ని బేస్ చేసుకుని ఉంటాయి, కానీ ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటంటే కాంబినేషన్. సో ఈ వీడియోలో మనము కాంబినేషన్ డెఫినేషన్, కాంబినేషన్కి పెర్మిటేషన్కి మధ్యలో డిఫరెన్స్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములాని డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ మనం కాంబినేషన్ డెఫినేషన్ ఏందో చూద్దాం. It is a selection which can be formed by taking some or all finite things is called combination. సో పేర్లోనే ఉంది కాంబినేషన్ అంటే ఏంది, సెలెక్షన్. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం చూడండి, ఆ సెలెక్షన్నే మనము కాంబినేషన్ అని అంటాం, ఓకేనా. అయితే పర్మిటేషన్ అంటే ఏంది, రెండు ఒకటేనా రెండు డిఫరెంటేనా అని చాలామందికి డౌట్ ఉంటుంది. పర్మిటేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. సో ఇప్పుడు మనకి కొంచెం ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి నేను కాంబినేషన్ని పెర్మిటేషన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది క్లియర్గా వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంది, వాటి అర్థం ఏంది అనేది. సో ఫస్ట్ కాంబినేషన్ చూద్దాం. నేను ఏం చేసిన అంటే ఒక 4 లెటర్స్ తీసుకున్నా, ABCD. సో నా దగ్గర ఎన్ని థింగ్స్ ఉన్నాయి, 4 థింగ్స్ ఉన్నాయి, ABCD. ఓకే, ఇప్పుడు ఈ 4 థింగ్స్లోకి వచ్చి నేను 3 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, అయితే నాకు నచ్చిన 3 లెటర్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ లెటర్స్ ఏంది, ACD, విచ్ ఈజ్ నథింగ్ బట్ R అనమాట. ఓకే, నేను ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా, 3. ఓకే, చలో ఇప్పుడు నెక్స్ట్ పర్మిటేషన్స్కి వద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఏం చేసిన, 4 లెటర్స్ని తీసుకున్నా, ABCD. ఇప్పుడు ఈ 4 లెటర్స్లోకి నుంచి 3 తీసుకొని అరేంజ్ చేయాలి. నేను ఇక్కడ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను సెలెక్ట్ చేసి అరేంజ్ కూడా చేయాలి. ఇక్కడ మనం అరేంజ్మెంట్ చెయ్యము, ఇక్కడ మనం అరేంజ్మెంట్ చేస్తాము. అంటే దాని అర్థం ఏంది, వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 3 స్పేసెస్ ఉంటాయి. ఈ 3 స్పేసెస్లో మనము ఇక్కడ A పెట్టుకోవచ్చు, C పెట్టుకోవచ్చు, D పెట్టుకోవచ్చు. అంటే 3 వేస్, తర్వాత 2 వేస్, తర్వాత 1 వేస్. సో మొత్తం ఎన్ని వేస్, 6 వేస్. అంటే నేను ఈ ACD సెలెక్ట్ చేసుకున్న 3 డిజిట్స్ ఏవైతున్నాయో వాటిని 6 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. కానీ కాంబినేషన్లో మాత్రం నేను ఓన్లీ సెలెక్ట్ చేసుకోగలను, ఎందుకంటే కాంబినేషన్ అంటే ఇట్ ఈస్ జస్ట్ సెలెక్షన్. వేరాస్ పర్మిటేషన్ అంటే ఇట్స్ అన్ అరేంజ్మెంట్ అనమాట. అరేంజ్మెంట్ ఎట్లా చేస్తామో, ఒక్కసారి మనం ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న డిజిట్స్ని మనము అరేంజ్ చేయాలి, పొజిషన్స్ని. ఓకే, ఈ అరేంజ్మెంట్లో మనకి వాటి యొక్క పొజిషన్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు. బట్ సెలెక్షన్లో ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇంతే. నేను ADC సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ సెలెక్షన్ ఒక్కటే. ఎందుకు చెప్పండి, ఇందులో A ఉంది, C ఉంది, D ఉంది, ఇందులో A ఉంది, D ఉంది, C ఉంది. సేమ్ సెలెక్షన్, రిపీటెడ్ సెలెక్షన్ అంటారు. సో కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ మనకి పర్ముటేషన్లో అట్లా కాదు. చూడండి, నేను ఎన్ని అరేంజ్మెంట్స్ రాసినా చూడండి. ACD ఒక అరేంజ్మెంట్, తర్వాత CDA ఒక అరేంజ్మెంట్, తర్వాత ADC ఒక అరేంజ్మెంట్, తర్వాత DCA ఒక అరేంజ్మెంట్, తర్వాత DAC ఒక అరేంజ్మెంట్. అట్లా మనకి 6 అరేంజ్మెంట్స్ వస్తాయి. మనం తీసుకుంది ఒకటే సెలెక్ట్ చేసుకున్నాము, ఒక సెలెక్షన్. కానీ ఒక సెలెక్షన్కి 6 అరేంజ్మెంట్స్ ఉన్నాయి మనకి. అదే సెలెక్షన్లో మాత్రం మనకు ఒకటే వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా, కాంబినేషన్ అంటే సెలెక్షన్, పర్మిటేషన్ అంటే అరేంజ్మెంట్. క్లియర్గా అర్థమైపోయింది. చలో ఇప్పుడు మనము కాంబినేషన్స్ని మనము ఎట్లా రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు పెర్మిటేషన్స్లో మనం పెర్మిటేషన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, NPR. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. మరి కాంబినేషన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ 10 dissimilar things taken R at a time is denoted by NCR. నీ దగ్గర ఎన్ని థింగ్స్ ఉన్నాయి, 4 థింగ్స్ ఉన్నాయి. ఆ 4 థింగ్స్లో నువ్వు ఎన్ని థింగ్స్ని సెలెక్ట్ చేస్తున్నావు, 3 థింగ్స్ని సెలెక్ట్ చేస్తున్నావు. అప్పుడు మనం దీనికి కాంబినేషన్స్ ఎట్లా చెప్తామంటే 4C3. 4 అంటే N డిస్సిమిలర్ థింగ్స్ అంటే ఇవి N థింగ్స్. నెక్స్ట్ టేకెన్ 3 at a time, టేకెన్ R at a time. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ R. సో మొత్తానికి మనము కాంబినేషన్ని మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు, ఓకేనా. సో ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్, మనకి NCR ఈజ్ ఈక్వల్స్ టు N ఫ్యాక్టోరియల్ బై
ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా ఎట్లొచ్చింది అనే ఎక్స్ప్లెనేషన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని యొక్క డెరివేషన్ అండ్ దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇందాక మనం సాల్వ్ చేసిన ఎగ్జాంపులే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 4 లెటర్స్ తీసుకున్నా లేదా ఆల్ఫాబెట్స్ ABCD. ఇప్పుడు ఈ 4ల నుంచి నేను 3 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. సెలెక్షన్ ఓన్లీ సెలెక్షన్. ఓకే, కాంబినేషన్ అంటే ఏంది? ఓన్లీ సెలెక్షన్ కాబట్టి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ నేను ABC ఈ 3 ఆల్ఫాబెట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ACD సెకండ్, నెక్స్ట్ ABD చూడండి థర్డ్, BCD ఫోర్త్. సో నేను 4 ఆల్ఫాబెట్స్ల నుంచి 3 ఆల్ఫాబెట్స్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 4 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను పెర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్ గురించి మాట్లాడుతున్నా. సెలెక్షన్ కాదు, అరేంజ్మెంట్ గురించి మాట్లాడుతున్నా. జాగ్రత్తగా చూడండి. N = ABCD కదా, అంటే 4 ఆల్ఫాబెట్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ 4 ఆల్ఫాబెట్స్లో నేను 3 ఆల్ఫాబెట్స్ తీసుకొని అరేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, 3 ఆల్ఫాబెట్స్ని తీసుకొని అరేంజ్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ 3 ఆల్ఫాబెట్స్ని ఎన్ని వేస్లో తీసుకోవచ్చు? మనం ఆల్రెడీ చూసినాం, 4 వేస్లో తీసుకోవచ్చు. ఆ 4 రాసేసిన. సరే, మళ్ళీ ఈ 4 వేస్లో తీసుకున్న ఏమంటారు ఆల్ఫాబెట్స్ని మనం అరేంజ్ కూడా చేయాలి కదా. తీసుకున్నాం సరిపోయింది, కానీ అరేంజ్మెంట్స్ చేయాలి కదా. ఇప్పుడు అరేంజ్మెంట్స్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ అరేంజ్మెంట్ ఇదే ABC, తర్వాత ACB, తర్వాత BAC, తర్వాత BCA. ఓకే, స్పేస్ సరిపోట్లే, ఇక్కడ సైడ్కి రాస్తున్నా. CAB, తర్వాత CBA. సో ఈ పర్టికులర్ సెలెక్షన్కి సంబంధించి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు మనము? 1 2 3 4 5 6. సిమిలర్గా దీనికి కూడా ACD, ADC, CAD, CDA, DAC, DCA. ఓకే, సిమిలర్గా ABD కూడా ABD, ADB, BAD, BDA, DAB, DBA. సిమిలర్గా BCD అంటే BCD, BDC, CBD, CDB, DBC, DCB. సో మీరు గమనించినట్టయితే ఈ 4 సెలెక్షన్స్ల నుంచి ఎన్ని అరేంజ్మెంట్స్ మేక్ చేయొచ్చు నేను? ప్రతి సెలెక్షన్కి 6 అరేంజ్మెంట్స్. చూడండి, 6 అరేంజ్మెంట్స్. ఇప్పుడు నేను ఒక రిలేషన్షిప్ రాస్తున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. మనకు సెలెక్షన్స్ ఎన్ని వచ్చినాయి? 4. ఆ 4ని నేను చూడండి, ఆ 4ని నేను దేనితో మల్టిప్లై చేస్తున్నాను చూడండి, 6 తోటి. ఇంటూ 6 = 24. మీరు గమనించినట్టయితే ఇవి వచ్చేసి కాంబినేషన్స్ కదా, ఇవి వచ్చేసి అరేంజ్మెంట్స్. ఎట్లా చెప్పండి, మనకి ఎన్ని అరేంజ్మెంట్స్ వచ్చినాయి? 24 కదా. 6 మొత్తం కలిపితే 24. అంటే మనకి కాంబినేషన్స్కి పెర్ముటేషన్స్కి ఒక రిలేషన్షిప్ ఉంది చూడండి. కాంబినేషన్స్ని నేను ఒక నెంబర్ తోటి మల్టిప్లై అయినా అరేంజ్మెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఈ నెంబర్ ఏంది అంటే జాగ్రత్తగా చూడండి, 4 × 3 ఫ్యాక్టోరియల్ = 24. 6 అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎస్, 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 3 × 2 × 1. ఓకే, అయితే మీరు ఎట్లా రాసినారు దీన్ని? 6 × 3 ఫ్యాక్టోరియల్ ఎట్లా ఐడెంటిఫై చేసి రాసినారంటే, మనల్ని ఇక్కడ ఎన్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు? 3 సెలెక్ట్ చేసుకోమన్నాడు. అదే ఇక్కడ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అదే ఇక్కడ వచ్చేస్తుంది. అంటే కాంబినేషన్స్ ఇంటూ ఎన్ని థింగ్స్ని అయితే మనం తీసుకుంటున్నామో దాని ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి అరేంజ్మెంట్స్ రావాలి. కాంబినేషన్స్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ = అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు దీన్నే నేను ఇట్లా రాస్తున్నాను చూడండి. కాంబినేషన్స్ అంటే ఏంది? మన కాంబినేషన్స్ ఇందాకనే అనుకున్నాం, ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? NCR ఇంటూ
ఏం చేసినాం మనము కాంబినేషన్స్కి దేనితో మల్టిప్లై చేసినాం ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి అరేంజ్మెంట్స్ అంటే ఏంది ఎన్పిఆర్. వెరీ సింపుల్, చాలా సింపుల్. ఈ ఎగ్జాంపుల్ త్రూ మీకు ఇది చేపిస్తే అర్థమవుతుంది అని చెప్పి చేపించిన. క్లియర్గా అర్థమైందా? చలో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సింపుల్. ఆర్ రైట్ సైడ్ వెళ్ళిపోయింది, ఆర్ ఫ్యాక్టోరియల్ వెళ్తే ఎన్సీఆర్ ఇది ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. మనకి ఎన్పిఆర్ ఆల్రెడీ తెలుసు. ఎన్పిఆర్ ఫార్ములా ఏంది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇది మనకి తెలుసు కాబట్టి ఇది ఈజీ అయిపోయింది. సో మీకు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా?